అందరు నమస్తే. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక స్కామ్ బయటపడ్డది. పోనీ ఆ స్కామ్ ఎవరో సైబర్ క్రైమ్ వాళ్ళు చేసిర్రు, కనపడని దొంగలు చేసిండ్రు, లేకపోతే ఇంకెవరో తెలవనోళ్ళు చేసినట్టే కాదు. ఎమ్మెల్యే పేరుతో ఎమ్మెల్యేనే ఓపెన్ చేసిన ఒక ఆఫీసు, ఆ ఎమ్మెల్యే అనుచరుడే జనాలందరిని దోచి వెళ్ళిపోయాడు. అక్కడ మొదలే ఖానాపూర్ అనేది ఒక రూరల్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ కాన్స్టిట్యున్సీ కాదు. అక్కడ ఏదో ఒక 15,000కో 20,000కో జాబులు వచ్చినా చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చదువుకొని. అట్లాంటి వాళ్ళను మోసం చేసిండ్రు. నేను మీకు చూపిస్తా అన్ని విషయాలు. అక్కడ పెద్ద లొల్లి కూడా అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సిగ్నల్ టీవీని. ఇక నేను చూపిస్తున్న ఫోటో ఈయన ఎడ్మ బుజ్జు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. పాపం ఇందిరమ్మ ఇల్లులో ఉంటాడంటే చాలా పేదోడు కదని జనం ఓట్లు వేసిండ్రు. తర్వాత మొత్తం స్వరూపం మారిపోయింది ఖానాపూర్లో. ఈ 20 మంత్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికి ఏం చేసిందో తెలుసు. ఎవరి జీవితాలు మారలే. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో అసలే మారవు, ఎందుకంటే అది ఇంకా మూలకు ఉంటుంది కాన్స్టిట్యున్సీ. కానీ ఎడ్మబుజ్జు మాత్రం మారిపోయాడు మొత్తం. ఎడ్మబుజ్జు వ్యవహారం మారిపోయింది. ఆయన కార్లు అదంతా, ఆయన వ్యవహారము చూలే. ఎంతమంది కాంట్రవర్సీ, రైతులు ధర్నా చేస్తుంటే వీళ్ళు రైతులే కాదన్నాడు. వడ్లు కొనమని ధర్నా చేస్తుంటే అడిగి పోయి వీళ్ళు రైతులే కాదంటే వాళ్ళందరూ చుట్టుముట్టి నిలదీస్తే క్షమాపణ చెప్పి పోయిండు. ఈయన ఎడ్మబుజ్జు, ఈయన వాళ్ళ ఫ్రెండ్. ఏం పేరు ఆయన పేరు? డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ అంట ఇది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి పెట్టిరంట. ఈయన పేరు జాడే కిషన్ ఆలియాస్ కృష్ణన్ అంట. ఈయన ఇగో వెడ్మా ఫౌండేషన్, అది కూడా ఎమ్మెల్యే ఇంటి పేరు మీదే ఉంది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇంకో ఇక్కడ ఉన్నాడు ఆయన. ఇంకో అందరు కూర్చున్నారు, పార్టీ కార్యకర్తలు లీడర్లు అంతా కూర్చున్నారు. సన్మానాలు, కేక్ కటింగ్లు అన్నీ అయినాయి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఈయన ప్రాణ స్నేహితుడు అంట, ఉత్త కూడా కాదు. ఇంకా ఏం చేసినా అసలు వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే, లోకల్గా ఉండే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలతోన చదువుకున్న వాళ్ళతోన ఇంటర్మీడియట్, డిగ్రీలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళతోన 300 మంది పైగా అభ్యర్థుల నుంచి 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేసిన జాడే కిషన్ ఆలియాస్ కృష్ణ కార్పొరేట్ తరహాలో కార్యాలయాలు నెలకొల్పి, కార్పొరేట్ ఆఫీస్ లాగా మంచిగా చూడు ఎట్లుంది, అద్దాలు గిద్దాలు మొత్తం కథ కార్ఖానా, కార్పొరేట్ ఆఫీస్ లాగా తరహాలో నెలకొల్పి స్థానిక ప్రజాప్రతినిధుల కార్యాలయ ప్రారంభోత్సవానికి పిలిపించి నిరుద్యోగులను మభ్యపెట్టిన జాడే కిషన్ నిరుద్యోగులు మోసం చేసిన వీళ్ళు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రధాన అంచెడు మరియు ఎమ్మెల్యే పేరిట నిర్వహిస్తున్న వెడ్మా ఫౌండేషన్ నిర్వాహకుడుగా ఉన్న జాడే కిషన్. ఇక్కడ నేనేమంటే ఈయన బాధ్యుడు కాదు, ఫౌండేషన్ ఈయన పేరు మీద ఉంది, దాన్ని ఓపెన్ చేసింది ఎమ్మెల్యేనే. ఇప్పుడు వాళ్ళందరికీ ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి. ఈయన ఎవరు తెలుసు, ఎమ్మెల్యేని చూసి పెట్టిన వాళ్ళు పైసలు పాపం నిరుద్యోగులు. ఉట్నూరు మండల కేంద్రంలోని వెడ్మా ఫౌండేషన్ కార్యాలయం పక్కనే ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడు జాడే కిషన్ కొన్ని రోజుల నుంచి ఉట్నూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానని వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని ఉడాయించినట్ట. ఎమ్మెల్యే అనుచరుడని ఎలాగైనా ఉద్యోగాలు వస్తాయనే ఆశతో, అతని మాటలు నమ్మి ఏదో ఒక ఉద్యోగం వస్తే కుటుంబాలను పోషించవచ్చనే ఆశతో సప్పో చేసి వారిని చెల్లించి చివరకు మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఇంకో కొబ్బరికాయ కొడుతారు ఆఫీస్ ఓపెనింగ్. లాస్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు. పుత్తూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు. ఎమ్మెల్యే గుడితో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఆదిలాబాదు హెడ్ క్వార్టర్ కూడా పెట్టినట్టు ఆఫీస్. ఇది దగ్గర ఇది ఒక 1.5-2 కోట్ల స్కామ్. ఇది 2 కోట్లు అనేది చాలా తక్కువ అమౌంటే, కానీ ఆ కట్టిన వాళ్ళు బాగా పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా నిరుద్యోగులు. ఇంతో అంతో వస్తుంది, ఒక నెల జీతం పోతే పోలని కట్టిన వాళ్ళు. ఆయన ఫోన్ చేద్దాం, మాట్లాడదాం ఎత్తితే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానంట. మాట్లాడదామంటే ఫోన్ కలుస్తలేదు.
ఎత్తలేరు, లిఫ్ట్ చేస్తలేరు ఫోన్. 300 నుంచి 500 మంది అని చెప్తున్నారు. ఇది వాళ్ళ నాన్న పేరు మీద పెట్టిన ఫౌండేషన్ అట. మరి ప్రాణ స్నేహితుడని అప్పగించినట్టున్నాడు. మొత్తం 20,000 నుంచి 50,000 వరకు, అంటే యావరేజ్గా 30,000 వేసుకుంటే 500 మందికి వేసుకుంటే 1,5 కోటి స్కామ్ ఇది. పైసలు చిన్నయే కానీ ఆ పైసలు కట్టిన కూడా చాలా పేదలు. ఆ కాన్స్టిట్యున్సీల నిరుద్యోగులు వాళ్ళందరూ. మరి ఎమ్మెల్యే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం, ఎత్తలేదు ఆయన. చూద్దాం మాట్లాడదామంటే రెస్పాండ్ అవుతలేడు. కానీ ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించాలి, వాళ్ళకి డబ్బులు వాపసు చేయాలి. ఇంకోసారి ఇట్లా మోసాలు చేయొద్దు. వాళ్ళంతా పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసు వాళ్ళు కేసు అయితే బుక్ చేయనట్టున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళది కదా, కేసు బుక్ అయితే ఇబ్బంది అవుతుందని చేయనట్టున్నారు. కానీ ఈ ఓన్లీ ఇక్కడ మాత్రమే జరుగుతుందా, వేరే వేరే ఎక్కడైనా జరుగుతుందా? ఈ పథకాల పేరుతోనే చాలా జరుగుతుంది. ఆ విషయం తెలుసు మనకు. పథకాల పేరుతోన పథకానికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఫస్ట్ విడత కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే ఫస్ట్ విడత ₹1,00,000 కదా, ₹1,00,000 వీళ్ళకే ఇవ్వాలంట, మధ్యవర్తులకే ఇవ్వాలంట. అసలు ఇందిరమ్మ కమిటీ నేను వేసిందే మేపనికేనేమో అనిపిస్తుంది. కార్యకర్తలను మేపనికే, అనుచరులను మేపుకోనికే, ఊర్లలో కొంతమందిని తయారు చేసుకోనికే వాడుకుంటున్నారేమో స్కీమ్స్ అనిపిస్తుంది. ప్రభుత్వ స్కీమ్స్లో అవినీతి, ఇట్లా ఫౌండేషన్ పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి చేసిన స్కాము, ఇదంతా మంచిది కాదు. ఇది ఈ ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మరి దీనిలో యనమబోతు గారు స్పందించి ఆయన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే ముఖం చూసి వాళ్ళంతా డబ్బులు కట్టినరు. మనమైతే ప్రయత్నం చేసినాం, మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఆయన ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది తప్ప ఫోన్ ఎత్తలేడు. యనమబోతు గారు, మీరు కూడా పేదరికలు వచ్చిన వాళ్ళే, చాలా కిందికేళ్ళు వచ్చిన వాళ్ళే. మీకు కూడా 20,000 వాల్యూ తెలుసు, 30,000 వాల్యూ తెలుసు, 50,000 వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయి మీరు ఆ 20,000, 30,000 మీ కళ్ళకు కనపడకపోవచ్చు. కానీ వాళ్ళకి మాత్రం న్యాయం చేసిన బాధ్యత మీ పైనే ఉంది. మీరే 100కు 100% వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మీరే బాధ్యులు. ఆయన ఎవరో ఆ దెంగ పని ఆయనతో ఎవరికి సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు. మీ ఎంబర్ తిప్పుకున్నారు, మీరే ఇన్ఛార్జ్గా పెట్టినరు. మీ పేరు చెప్పుకొని ఊళ్ళో తిరిగి డబ్బులు వసూలు చేసిండు. ఈ కంప్లైంట్ చాలా పెద్ద కంప్లైంట్. తెలంగాణలో స్కాములు చాలా జరుగుతుంటాయి, కానీ ఒక ఎమ్మెల్యే తండ్రి పేరు మీద పెట్టిన ఒక ఎన్జిఓ, ఇట్లా స్వచ్ఛంద సంస్థ, ఇది ఆల్మోస్ట్ ఒక ఫౌండేషన్ పెట్టి డబ్బులు వసూలు చేసి జనాలకు బురిడి కొట్టించేది మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లాంటిది. ఇది చాలా బ్యాడ్ వెదర్ ఇది. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తారా, ప్రభుత్వం స్పందిస్తుందా? కానీ నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేయాలి. ఇట్లాంటి నిరుద్యోగులు నమ్మకండి. ఎమ్మెల్యేని చూసి నమ్మితే ఏమొస్తుంది? అంటే మీరు నమ్మి ఓట్లు వేసినారు, బట్ వాళ్ళ వ్యవహారం మీద కూడా చూడండి, డబ్బులోకి వచ్చే వాళ్ళ మీద. ఎనీవే, ఈ స్కామ్ మాత్రం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.